హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ అలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయ్స్, మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మేము వచ్చేసి మూవీ థియేటర్లో ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి ఉగాది రోజు సాయంత్రం అనమాట. సో 6:30కి మూవీ బుక్ చేసుకున్నాము. సో 6:30 to 9:30 అనమాట. సో కోర్టు మూవీ ఉంది కదా అండి. సో కోర్టు మూవీ అనేది బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్. సో స్పెషల్ ఏంటి ఇందులో మూవీకి రావడం, స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో ఏంటి అంటే ఇది మా యశస్విని గాడి ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మొదటిసారి మూవీ థియేటర్కి తీసుకొచ్చాము యశస్వినిని. సో పుట్టినప్పటి నుండి ఎప్పుడు ఇది సినిమా థియేటర్కి కానీ అక్కడికి వెళ్ళలేదు. సో ఫస్ట్ అనమాట మూవీ థియేటర్ తీసుకొచ్చాము, దట్టు ఉగాది రోజు అనమాట. సో ఉగాది రోజు ఫస్ట్ ఉగాది, ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఫస్ట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో గాయ్స్, మీరు కానీ మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో మేమైతే కొంచెం భయపడ్డామండి, ఎందుకంటే ఎప్పుడు కొంచెం మూవీ థియేటర్లో సౌండ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కదా స్పీకరు, దానికి కానీ భయపడుతుందేమో యశస్విని అని చెప్పి అనుకున్నాము. బట్ ఏం భయపడలేదన్నమాట. కొంత టైం నా దగ్గర, కొంత టైం వాళ్ళ నానమ్మ దగ్గర, కొంత టైం ఏమో వాళ్ళ డాడీ దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర శుభ్రంగా ఆడుకుంది, స్లీప్ వేసింది, శుభ్రంగా ఎంజాయ్ చేసింది అనమాట. సో చాలా చాలా క్యూట్గా మూవీ చూసింది అనమాట యశస్విని. సో థియేటర్లో లైట్ ఉండదు కదా, సో ఫ్లాష్ వేసి నేనైతే వీడియో తీసాను అనమాట. చాలా క్యూట్గా చూస్తుంది కదా యశస్విని. సో ఫస్ట్ హాఫ్ చూసిందండి. సో ఇంటర్మిషన్ రావడానికి ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉందన్నమాట. సో తర్వాత బొజ్జు ఉంది, ఇక్కడేమో వాళ్ళ నానమ్మ దగ్గర ఆడుకుంటుంది. సో మూవీ అయితే బాగుందండి. సో నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది అనమాట, ఏదైతే కోర్ట్ సీన్ ఉంటుందో అదంతా. సో ఇది వచ్చేసి ఇంటర్వెల్ టైం అనమాట. సో ఇంటర్మిషన్ టైంలో మేము బయటకు వచ్చాము. సో బయటకు వచ్చి రిలాక్స్ అవ్వడము, కొంచెంసేపు అలా నడవడం చేసాము. సో ఇంకా ఇంటర్మిషన్ టైం వచ్చేటప్పుడు బుజ్జితిల్లు అయితే క్యూట్గా బొజ్జుందనమాట. లోపల థియేటర్లో ఏసీ వల్ల కొంచెం నిద్ర అయితే వచ్చేసింది, చల్లగా ఉంటుంది కదా. సో వేడిగా ఇలా రగ్గు కప్పుకోవడం వల్ల క్యూట్ దుప్పడ అనమాట యశస్వినికి, చిన్న దుప్పడే. సో దానివల్ల కూడా నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడు బజ్జుని మూవీ అబౌట్ టు ఎండ్ అనగా ఒక 10 minutes ముందైతే లేచిందండి. సో చాలా బాగుంది, మాకైతే ఎక్కడ ఏడుస్తుందా ఏంటా అనుకున్నాను. సో అలా వాళ్ళ అత్త భుజం మీద క్యూట్గా బొజ్జుంది, చూసారా, క్యూట్గా బొజ్జుందనమాట. సో 6:30కి మూవీ స్టార్ట్ అయిందండి, ఎండ్ అయ్యే టైంకి 9:30 అయిందనమాట. సో రెస్టారెంట్స్ ఈ 10కి క్లోజ్ అనమాట అమలాపురంలో. సో వన్స్ మేము మూవీ కంప్లీట్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో అమలాపురం గ్రీన్ ట్రీ రెస్టారెంట్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వచ్చామండి. అప్పటికి లెగిసిపోయింది, ఇంకా మేడం గారు స్లీప్ అయిపోయింది, ఇంకా అల్లరి స్టార్ట్ చేసింది, క్యూట్గా వాళ్ళ అమ్మ డాడీతో ఆడుకుంటుంది అనమాట. సో మొదటి రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ యశస్విని ఏం చేస్తుంది ఏంటి అనుకున్నాము. పెద్ద మేడంని టేబుల్ మీద అయితే కూర్చోబెట్టేసాము. ఇంకా అన్నీ ఎక్కడే ఉన్నాయి ఏంటి అన్నీ లాగడం పీకడం చేస్తుందనమాట. ఎప్పుడు ఏదో ఒకటి కావాలి ఆడుకోవడానికి, ఏదో ఒకటి కావాలి. వాటర్ బాటిల్ ఇచ్చేసాం మేమైతే. ఇంకా యశస్వినిలో ఒకటి ఏంటంటే, మనం ఏదైనా వాటర్ బాటిల్ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా సరే ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ నోరు పెట్టి తాగుతామో కరెక్ట్గా అక్కడే పెడుతుంది అనమాట. సో వాటర్ బాటిల్ కింద సైడ్ పట్టుకోదు, అది కూడా పైనే నోరు పెడుతుంది. దానికి తెలుసు ఎక్కడ నుంచి మనం ఫుడ్ తినాలి, ఎక్కడి నుంచి తాగాలి, అన్నీ బాగా తెలుసు అనమాట. సో వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ అమ్మ అందరూ కలిపి మెనూ చెక్ చేస్తున్నారు, ఏమున్నాయి ఏం తిందాము అని చెప్పి. నేనైతే ఆట పట్టించాను, ఏం తింటామమ్మా పెద్ద మేడం అని చెప్పేసి ఆట పట్టించాను.
సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. సో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా. సో నాకు ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలా లేట్ అయితే కొంచెం నచ్చదన్నమాట. ఇప్పుడు కూడా ఆకలేసి వెళ్తాం కదా. సో 9:30కి మూవీ కంప్లీట్ అయిందండి. సో మేము రెస్టారెంట్కి వెళ్ళేసరికి టైము ఒక 10 అయిందనమాట. సో అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నాకైతే చాలా ఆకలేసింది. ఆల్రెడీ మేము ఇంటి దగ్గర 5:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో 5:30 నుంచి 10 వరకు వాటరే తాగామన్నమాట. మధ్యలో ఏం ఫుడ్ తినలేదు. సో థియేటర్లో కూడా ఏం తినలేదు. చాలా ఆకలి వేసేసి ఫస్ట్ ఇంకొచ్చేసిన వెంటనే ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసాను అనమాట. సో ఇక్కడ ఆర్డర్ చెప్పిన తర్వాత ఫుడ్ వచ్చే గ్యాప్లో ఫన్ అనమాట యశస్వినితో. మేడం అయితే మెను తన్నేస్తుంది, చింపేస్తుంది, అన్నీ చేసేస్తుంది. సో చూపిస్తున్నాను యశస్వినికి మెనూలో ఏ ఐటమ్స్ ఉన్నాయి, మేడం మీకు ఏ ఫుడ్ కావాలి అని చెప్పి యశస్విని అడుగుతున్నాను అనమాట. సో అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నీ తన్నేస్తున్నారు చిన్న మేడం గారు. సో యశస్విని చూసి అబ్బాయి అనుకున్నారు చాలామంది, ఏంటంటే బాబు అనుకున్నారు అనమాట. సో యశస్విని చూడడానికి క్యూట్గా అబ్బాయిలా ఉందన్నమాట. సో మేమైతే హెయిర్ క్లిప్ పెట్టాం కదా. సో మేమైతే డిస్కస్ చేస్తున్నాము. చెప్తుంది ఏం కావాలో. చూసారా, నోరు ఇలా 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 క్యూట్గా కదిపితే చెప్తుంది అనమాట. తాత అండం వచ్చేసింది, ఇంకా అత్త అండం వచ్చేసింది, నాన్న అంటుంది. సో అప్పుడప్పుడు అమ్మ అని కూడా అంటుంది అనమాట. సో బాగానే నేర్చుకుంది. వెళ్ళిపోతుందంట. అస్సలు కూర్చోదండి యశస్విని. ఎక్కడ ఓ చోట అయితే స్థిరంగా కూర్చోదు. చూసారా కాళ్ళు ఎలా కదిపేస్తుందో. వెళ్ళిపోతుందంట. సో అక్కడ వదిలేయండి, నన్ను మీరు పట్టుకోవద్దు, వెళ్ళిపోతానని చెప్పేసి అంటుంది. సో మా యశస్విని గాడి ఫస్ట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో చాలా ఫన్నీగా ఉంది. సో యాక్చువల్గా మేము లేట్గా వెళ్ళడం వల్ల సో 10కి వెళ్ళాం అనమాట. మాదే లాస్ట్. సో మ్యాక్సిమం 10కే క్లోజ్ కదా. సో లాస్ట్లో 10కి వెళ్ళాము. సో ఫుడ్ కూడా అబౌట్ టు ఓవర్ అనమాట. నేనైతే బటర్ నాన్, బటర్ పన్నీర్ తిందాం అనుకున్నాను. నాకైతే నాన్ చాలా ఇష్టం అనమాట. అది కూడా అకేషనల్గా తింటాను. సో మైదా కదా, సో ఎప్పుడు రెగ్యులర్గా తినకుండా అకేషనల్గా తింటాను అనమాట. బటర్ నాన్ ఉందా అని అడిగితే లేదన్నారు. ఇంకా అపోలో ఆర్డర్ ఇచ్చాను. సో ఇంకా మంచూరియన్ ఒకటి ఆర్డర్ ఇచ్చానండి. ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో మంచూరియన్, బిర్యానీ, ఇంకా అపోలో ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో చాలా టైం పట్టిందనమాట. సో ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వచ్చాక ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసేసుకుని ఇంక మనం కూర్చొని ఫన్ ఆడుకోవచ్చు అనమాట. ఎలాగో వాళ్ళు మినిమం 15 to 20 minutes టైం అయితే తీసుకుంటారు. ఎంత అల్లరంటే గట్టిగా అరిచేస్తుంది, అల్లరి చేసేస్తుంది. మాట అయితే వినట్లేదండి, అస్సలు మాట వినట్లేదు. సో నెక్స్ట్ చూపిస్తున్నాను. వాళ్ళ నాన్నమ్మ గారు ఎత్తుకున్నారు యశస్విని. అసలు సూప్ తాగుతావా అని అడిగాను. సూప్ తాగదంట. ఇంకా నెక్స్ట్ పేజీ చూపించత్తా, ఇంకా ఏమున్నాయో చూపించత్తా అంటుందన్నమాట. సో ఇంక దానికి ఆకలి వేసేస్తుందని ఫన్నీగా స్పూన్ పెడుతుందని చూసారా, అలా నోట్లో పెట్టేసుకుంటుందా. చాలా అంటే చాలా ఫన్నీగా ఉందండి. ఎప్పుడు కూడా మేము వెళ్ళడం తప్ప ఫస్ట్ కొత్త మెంబర్ యాడ్ అయ్యింది కదా, నాకైతే చాలా చాలా క్యూట్గా ఫన్నీగా అనిపించింది. చూసారా స్పూన్ పెట్టినప్పుడు అంటది యశస్విని. మా యశస్వినికి స్పూన్తో ఫుడ్ తింటారని కూడా తెలుసు అనమాట. సో ఏదైనా స్పూన్లో ఫుడ్ ఉన్నా లేకపోయినా ఈవెన్ పాలు కానీ వాటర్ కానీ ఏదైనా ఫుడ్ అన్నీ కూడా స్పూన్తో ఏమన్నా పెట్టామంటే స్పూన్ నోటి దగ్గరికి వస్తే చాలు అంటది. క్యూట్గా బుల్లి నోరు తెరుస్తుంది అనమాట. కొంచెం వాటర్ పట్టిద్దాము, ఏం తాగలేదు. సో 5కి వెళ్ళాం కదా మూవీకి. సో ఇప్పుడు 10 అయిపోయినా సరే ఏం తాగలేదు. సో వాటర్ తాగిద్దాము అని చెప్పేసి స్పూన్లో పోసి తాగిస్తున్నాను అనమాట. ఏంటంటే మేమైతే అస్సలు ప్లాన్డ్గా వెళ్ళలేదండి. సో వన్స్ ఉగాది సెలబ్రేషన్స్ అయ్యి జరిగిన తర్వాత మధ్యాహ్నం ఎలాగో టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా. సో సత్తమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి భోజనం అది అక్కడే చేసాం కదా. సో వన్స్ ఈవినింగ్ కూడా షూట్ కంప్లీట్ చేసుకుని ఇంకా అలా రిలాక్స్ అయినప్పుడు ర్యాండమ్గా థాట్ వచ్చింది, ఖాళీగా ఉన్నాం కదా, సరదాగా హాలిడే ఒకటి మూవీకి వెళ్దామా అని చెప్పేసి వెళ్ళామండి. సో మూవీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. సో రెస్టారెంట్ ప్లాన్ కూడా లేదు.
ఏంటి అంటే ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ బయట తిన్నాము టెంపుల్ దగ్గర, సో ఫుడ్ కుక్ చేసుకోలేదు. నైట్ కూడా ఈవినింగ్ అయితే బయటకు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అవుతుంది. 11 చిన్న పాప ఉంది కాబట్టి స్లోగా వెళ్తాం. సో 11:30కి వెళ్ళి ఏం కుక్ చేసుకుంటే ఆ టైంలో తినకూడదు కూడా లేట్ నైట్. సో ఇంకా ఇక్కడే రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేద్దాము, డాడీకి ఏదైనా ఫుడ్ తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే ఇంకా వచ్చేసాం అన్నమాట. చూసారా వాళ్ళ డాడీ పెడుతుంటే ఎలా అంటుందో. వాళ్ళ డాడీ షాక్ అయ్యారనమాట. యశస్వినికి ఏం తినాలి ఏం తినకూడదు, దేంతో తినాలి దేంతో తినకూడదు అన్నీ తెలుసు అన్నమాట. ఆనియన్ పెట్టినప్పుడు కూడా క్యూట్గా అంటుంది చూసారా. అపోలో వచ్చేసింది అనమాట. సో ఆఫ్టర్ 15 minutes తర్వాత ఫుడ్ అయితే వచ్చిందండి. సో యశస్వినికి నేను కూడా పెడుతున్నాను చూసారా అంటుంది. స్పైస్ పెట్టలేదు ఎందుకంటే యశస్వినికి మండుతుంది అనమాట. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా స్పైసీ ఫుడ్ పెట్టకూడదు అనమాట. సో ఏంటి అంటే స్పైస్ లేనిది లైట్ ఫుడ్ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయిపోయేది పెట్టాలి. సో చిన్నపిల్లలు కదా, సో క్యూట్గా తింటాం చూసారా. స్పైస్ లేని పార్ట్ అనేది పెట్టాను అనమాట. స్పైస్ లేకుండా మెత్తగా గుజ్జులా ఉన్నది పెడితే తింటుంది యశస్విని. హ్యాపీగా ఉంది ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్ళి ఓన్లీ మేమే తినకుండా యశస్విని కూడా కొంచెం ఫుడ్ టేస్ట్ చేసింది. బిర్యానీ కూడా తిన్నదండి, లైట్గా ఎంతో తిందో 2-3 అన్నం తింటుంది అనమాట. 2-3 తింటుంది అంతే, ఎక్కువ ఏం తిందో. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా మూవీకి వచ్చాము యశస్వినితో. ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మూవీ అండ్ అలాగే ఫస్ట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము అన్ప్లాన్డ్గా కంప్లీట్ చేసాము. వ్లాగ్ కూడా ఏం తీయలేదండి. సో సరదాగా చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో అదే సరదాగా వ్లాగ్ పెడదాము అని సరదాగా పెట్టాను అనమాట. సో యశస్విని ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మన యశస్విని గాడి ఎక్స్పీరియన్స్ తెలియాలి అని చెప్పేసి సరదాగా ఏవైతే చిన్న వీడియోస్ రికార్డ్ చేసామో అదే వ్లాగ్లో చేశానండి. సో మేమైతే ఉగాది ఎంజాయ్ చేసాం అనమాట. ఉగాది ఎంజాయ్ చేసాము, సరదాగా రెస్టారెంట్కి వచ్చాము, మూవీ ఎక్స్పీరియన్స్ కూడా చేసాము. సో గాయ్స్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మీకైతే చాలా క్యూట్గా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ యశస్విని సత్యదీప్షిత అనమాట. సో గాయ్స్ మీకైతే ఈరోజు బ్లాగ్ చాలా బాగా నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా బుజ్జి తల్లి యశస్విని ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఫన్నీ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో అదర్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఉగాది వ్లాగ్ అండ్ అలాగే కొన్ని ట్రావెల్ రిలేటెడ్ స్టఫ్ అన్ని వీడియోస్ పెడుతున్నానండి, రెగ్యులర్గా వాచ్ చేయండి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కూడా మీకు థాట్స్ ఎలాంటి వీడియోస్ కావాలా అన్నీ కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో నేను మీ కమెంట్స్ అన్నీ కూడా చదువుతాను. సో గాయ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి బ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.